వేద పాఠశాల ఇది చదువు నేర్పుకోవెల అజ్ఞానము తొలగించే విజ్ఞానపు జ్యోతిలా. వెల్కమ్ టు వేద పాఠశాల. Let's join hands together and grow together. And subtraction with negative numbers. Yeah, clearing it. నెక్స్ట్ మీకు థర్డ్స్ అండ్ ఇండిసెస్ లో వచ్చినప్పుడు ఓ అంటే ఏందో చెప్తా, ఆర్డర్స్ అంటే ఏందో చెప్తాను. థర్డ్స్ అండ్ ఇండిసెస్ నేర్చుకునేటప్పుడు మైనస్ ప్లస్ ఈక్వల్స్ టు మైనస్ రాసుకోవద్దండి. ప్లస్ ప్లస్ మైనస్ ఈక్వల్స్ టు minus equals to plus. Plus equals to minus into plus equals to minus. Plus into minus, ఇప్పుడు రాసుకోండి. Plus into minus equals to minus. Minus into minus equals to plus. Plus into plus equals to plus. ఇది రాసుకోండి. యొక్క మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ మాత్రం నేర్చుకుంటున్నాం, ఓకేనా? సో ఇది నేర్చుకోండి, ఇది రాసుకోండి, ఓకేనా? రాసి పెట్టుకోండి, చెప్తా. Like, can anyone put this answer? What is this answer? Can anyone say 1 minus 3 equals to? Put it in the chat box. Telsa andarki 1 minus 3 equal to entaro. 1 minus 3 enta chat box lo pettandi okasari. Minus untadi kada mobile lo minus 2. Not 2, minus 2 answer. ఓకే, అందరికి తెలుసు అనుకుంటా, బట్ నేను ఒకసారి రీకాల్ చేస్తాను వాట్ ఈస్ మైనస్ అనేది. ఓకే, యా మైనస్ 2. ఇదైతే అందరు నేర్చుకోండి, ఇప్పుడు రాసుకొని పెట్టుకోండి, ఓకేనా? నెంబర్స్ ఎలా ఉంటాయో ఫస్ట్ చెప్తాను అండి. ఓకే చూడండి, నెంబర్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే, ఇది నెంబర్ లైన్ అని డ్రా చేస్తున్నా. నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయో చూపిస్తున్నాం. ఓకే, తెలియని వాళ్ళు చూడండి, తెలిసిన వాళ్ళు జస్ట్ వినండి అంతే. ఓకే, తెలియని వాళ్ళు రాసుకోండి, వినండి, నేర్చుకోండి. ఓకే, 0 1 2 3 4 5 అండ్ సో ఆన్ పోతానే ఉంటుంది, ఓకేనా? ఇక్కడ 0కి ముందు ఏముంటుంది? ఇక్కడ -1 -2 -3 -4 అండ్ సో ఆన్ -5 పోతానే ఉంటుంది. -5 అండ్ సో ఆన్ -6 -7 -8 అట్లా పోతానే ఉంటుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో వెన్ ఎవర్ వి కన్సిడర్ 1 + 2 ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1 + 2 ఈక్వల్ టు ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే 1 + 2 యూనిట్స్, ఇది ప్లస్ ఇది. అర్థమవుతుందా మీకు అందరికి? 1 + 2 ఈక్వల్ టు 3 యూనిట్స్ అవుతుంది. ఓకే, -1 + 2 అయినప్పుడు, -1 + 2 అయినప్పుడు ఎంత అవుతుంది? -1 ఇది అంటే +2 యూనిట్స్, 1 2 అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. అర్థమవుతుందా? యా, అర్థమవుతుందా? -1 + 2. ఇప్పుడు -3 -1 అని అనుకోండి, దాని అర్థం ఏంటి? -3 -1 అంటే -3 + 1 అంటే ఇక్కడ రైట్ సైడ్ యాడ్ చేయాలి. -3 -1 అంటే లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి, అంటే -4 అవుతుంది. అర్థమవుతుందా మీకు? నెంబర్ లైన్ ఒకసారి చూపిస్తున్నా, వినండి. ఎవరికైనా అర్థం కాకపోతే రైజ్ యువర్ హ్యాండ్, మళ్ళీ చెప్తా. ఓకే, నెంబర్ లైన్ వినండి ఒకసారి. ఇప్పుడు అదే -4 + 5 ఉందనుకోండి, దాని అర్థం ఏంటి?
రైట్ సైడ్ యాడ్ చేయాలి. అంటే -+5 రైట్ సైడ్ యాడ్ చేస్తే 5 యూనిట్స్ 1 2 3 5 యూనిట్స్ అంటే 1 అవుతుంది, ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు అంటే నెంబర్ లైన్ చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే నెంబర్ లైన్ చూడకుండా మీరు ఆన్సర్ చెప్పాలా, ఓకేనా? ఇట్లా అని చెప్పేసి క్లాస్ తెలియకుండానే స్టార్ట్ అవుతుంది ఇక. క్లాస్ వేరెత్తే లో 4 -1 ఉంది అనుకో. -4 -1 అయితే దాని అర్థం ఏంటి? -4 లెఫ్ట్ సైడ్ అంటే -5 అవుతుంది. అర్థమవుతుందా? అంటే మీకు దీంట్లో ఏం అర్థమైంది నెంబర్ లైన్ లో చెప్పండి. అర్థమైంది కదా నెంబర్ లైన్ అందరికి. -4 ప్లస్ అంటే రైట్ సైడ్, ఎప్పుడైనా ప్లస్ అంటే రైట్ సైడ్ యాడ్ చేయాలి, అంటే నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. మైనస్ అంటే నెంబర్ ఇంకా డిక్రీజ్ అవుతుంది అని, అంటే ఇట్లా మైనస్ లో వెళ్ళిపోతూ ఉంటుంది వాల్యూ, లెఫ్ట్ సైడ్ డిక్రీజ్ అవుతా పోతుంది. అంటే ఇప్పుడు 2 ఉంది అనుకోండి, 2 -3 అన్నా అనుకోండి, -3 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ పోతుంది, అంటే -1 వస్తుంది. ఓకేనా? అంటే దాని అర్థం ఏంది? మైనస్ ప్లస్ అయితే ప్లస్ ఉంటే రైట్ సైడ్ యాడ్ అవుతా ఉంటది, మైనస్ అంటే ఇంకా లెఫ్ట్ సైడ్ వస్తుంది నెంబర్ అంతా, అంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ పోతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఈ నెంబర్ లైన్ లేకుండానే మీరు ఆన్సర్ చెప్పాలన్నట్లు. ఇది రాసుకున్నారు కదా, మైనస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అందరు రాసుకున్నారు కదా. నేను మళ్ళీ ఇది ఎరేజ్ అయిపోవచ్చు, క్లియర్ చేస్తున్నా అంతా. చూడండి, -5 + 11 ఈక్వల్స్ ఎంత? -5 - 6 ఎంత? రెండింటికి ఆన్సర్స్ పెట్టండి. ఏంది? -5 + 11 ఎంత? 6. -5 - 6 ఎంత? లెఫ్ట్ సైడ్ ఇంకా మైనస్ వెళ్ళిపోతుంది, -5కి ఇంకా -6 అంటే ఎంత? -11 అవుతుంది. అందరికి అర్థమైంది? ఎవరికైనా అర్థం కాకపోతే రైజ్ యువర్ హ్యాండ్. 11 - 5 + 11 అంతా అంటే ముందుకు వెళ్తుంది, -5 నుంచి 5 11 అట్లా. అర్థమవుతుందా మీకు? -5 + 11 అంటే 6 అవుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, రైజ్ యువర్ హ్యాండ్. మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ దీని మీదనే ఉంటుంది అనమాట, అందుకే. ఓకే, అర్థమైందా? ఇంకొకటి చేయండి, ఎందుకంటే మంచిది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అండి. -3 + 5 ఈక్వల్స్ ఎంత? -3 - 5 ఎంత? -3 + 5 ఎంత? -3 - 5 ఎంత? బాగా చూసి చెప్పండి ఆన్సర్ అంతా. 2. ఓకే, -3 + 5 అంటే 2 అవుతుంది. -3 - 5 అంటే -8. అంటే అర్థమైందా మీకు? ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళింది, -3 నుంచి రైట్ సైడ్ వెళ్తే 2 అయిపోయింది. ఇక్కడ -3 నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది, 5 యూనిట్స్ లెఫ్ట్ వెళ్ళిపోతే, అంటే మైనస్ ఉంది కాబట్టి లెఫ్ట్ వెళ్ళిపోతే -8. ఓకే, నెంబర్ లైన్ బాగా అర్థమైంది కదా మీకు? సో ఇది ఏంటంటే మీకు ఇప్పుడు అంటే నెంబర్ లైన్ అన్నట్లు మీకు చెప్పినా, బట్ నార్మల్గా ఏంటంటే మీరు ఇట్లే సాల్వ్ చేసేయాలి డైరెక్ట్ గా. -3 - 5 అంటే ఓకే, మైనస్ కాబట్టి మళ్ళీ మైనస్ వస్తుంది, మైనస్ ప్లస్ కాబట్టి సంథింగ్ లైక్ తగ్గుతుంది, నెంబర్ ఉన్నదానికంటే పెరగచ్చు, రైట్ సైడ్ యాడ్ అవుతుంది అట్లా. యా, ఐఎమ్ క్లియరింగ్ ఇట్. నెక్స్ట్ ఇది మైనస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఉంది కదా, రాసుకున్నారు కదా అంతా. అంటే దాని అర్థం ఏంటంటే -1 ఇంటూ -2 ఇచ్చాను అనుకోండి మీకు. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, 1 ఇంటూ 2 మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, అంటే 1 ఇంటూ 2 2 అవుతుంది. ఓకేనా? బట్ ఇక్కడ ఇది కూడా ఉన్నాయి, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ కూడా ఉంది మళ్ళీ నెక్స్ట్. అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అప్పుడు? నీకు ఆల్రెడీ ఇచ్చిన ఇందాక, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, అర్థమైందా? అది నేర్చుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్. ఓకే, సో ఇప్పుడు +1 ఇంటూ +2 ఈక్వల్స్ ఎంత అవుతుంది? +3 అవుతుంది. +1 ఇంటూ +2 ఏమవుతుంది? +3 అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ -5 ఇంటూ +2
ఏమవుతుంది -5 ఇంటూ +2 ఏమవుతుంది 5 ఇంటూ 2 చేయాలి ఫస్ట్, తర్వాత ఏం చేయాలి మైనస్ ఇంటూ ప్లస్ చేయాలి. అంటే మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ఎవ్రీవన్ పుట్ ద ఆన్సర్. మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. చూసుకోండి ఆల్రెడీ ఇచ్చిన ఫార్ములాస్. ఓకే నెక్స్ట్ -4 ఇంటూ 2, -4 ఇంటూ -2 ఏమవుతుంది, ఫస్ట్ 4 ఇంటూ 2 రాసుకోండి, తర్వాత ఆపరేషన్స్ మైనస్ ఇంటూ మైనస్ చేయాలి. యా లిఖిత పుట్ యువర్ డౌట్ ఇన్ ద చార్ట్ ఆర్ యూ కెన్. అర్థమవుతుందా లిఖిత, అర్థం కాలేదా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. యా లిఖిత అర్థమైందా? ఎస్ ఆర్ నో పెట్టు చాట్లో. యా లిఖిత ఆల్రెడీ మీకు ఎందాక ఇచ్చినా కదా, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ టు ప్లస్ అవుతుంది. ఓకే సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఓకే ఆల్రెడీ ఇచ్చినా మీకు ఇది ఫార్ములాస్, మళ్ళీ ఇది రాస్తున్నా. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అర్థమవుతుందా? సెకండ్ క్వశ్చన్ యా 2 సారీ +1 ఇంటూ +2 +2 యా 2 సారీ. ఓకే సో బేసిక్స్ అని రివైజ్ చేస్తున్నా, మీరు అంతా నేర్చుకోవాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. ఓకేనా ఇప్పుడు ఏంటి ఇక్కడ -4 ఇంటూ -2 ఉంది. ఫస్ట్ ఏం చేయాలి మీరు, నెంబర్స్ 4 ఇంటూ 2 యాడ్ చేయాలి, 4 ఇంటూ 2 చేయాలి అంటే 8 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలా, ఈ సైన్స్ కూడా పెట్టాలి. అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది, అంటే +8 అయింది. ఓకే అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ -5 ఇంటూ +2 చూడండి, ఫస్ట్ 5 ఇంటూ 2 రాసిన అంటే 10 అయింది. తర్వాత ఏంది మైనస్ ఇంటూ ప్లస్ చేసిన అంటే మైనస్ ఇంటూ ప్లస్ ఏంటి మైనస్ అయింది. ఓకే ఇక్కడ 1 ఇంటూ 2 చేసిన అంటే 2 పెట్టిన, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమైంది ప్లస్ అయింది. యా యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద చార్ట్. అర్థమైందా లేదా, ఏంది అసలు డౌట్ ఏందని. నెక్స్ట్ ఏంది 1 ఇంటూ 2 చేసిన 2 అయింది, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది. ఓకే యా నౌ క్లియరింగ్ దిస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇస్తా, బాడ్ మాస్టర్ లో ఈ ప్రాబ్లమ్స్ ఇస్తా. ఓకేనా రూల్ లో కూడా చెప్తాను, మైనస్ డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్స్ టు మైనస్ డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్స్ టు మైనస్ అవుతుంది. ఓకే మైనస్ డివైడెడ్ బై ప్లస్ డివైడెడ్ బై మైనస్ ఉంది అనుకోండి, ఆపోజిట్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మల్టిప్లికేషన్ డివిజన్లో మైనస్ వస్తుంది. ఓకేనా మైనస్ డివైడెడ్ బై మైనస్ ఉంది అనుకోండి, మైనస్ డివైడెడ్ బై మైనస్ అది ఓకేనా ఈక్వల్స్ టు ప్లస్ అవుతుంది. ప్లస్ డివైడెడ్ బై డివైడెడ్ బై బార్ అనేది ప్లస్ డివైడెడ్ బై ప్లస్ డివైడెడ్ బై మైనస్ ఈక్వల్స్ టు మైనస్. సో -3 డివైడెడ్ బై 1 ఇచ్చాను అనుకోండి, వాట్ విల్ బి ద ఆన్సర్? మరి చూసి చెప్పండి మీరే పక్కన. -3 డివైడెడ్ బై 1 ఈక్వల్స్ ఏమవుతుంది? -3 అవుతుంది. మైనస్ డివైడెడ్ బై ప్లస్ ఎంత -3 అవుతుంది. సో మైనస్ ఇక 5 డివైడెడ్ బై -1 ఇస్తే ఏమవుతుంది? 5 డివైడెడ్ బై -1 ఏమవుతుంది -5. ఎందుకు ప్లస్ డివైడెడ్ బై మైనస్, ఫస్ట్ 5 డివైడెడ్ బై 1 చేస్తా 5 వస్తుంది. సో ప్లస్ డివైడెడ్ బై మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి -6 డివైడెడ్ బై -2 ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3 అవుతుంది. అర్థమైంది? అట్లా 6 డివైడెడ్ బై 2 చేస్తే 3 అవుతుంది. సో తర్వాత ఏం చేసిన
మైనస్ డివైడెడ్ బై మైనస్ ఏమవుతుంది +3 అవుతుంది. ఓకే +3. నెక్స్ట్ ఏంటి 6 డివైడెడ్ బై 2 -2 ఏమవుతుంది ఫస్ట్ 6 డివైడెడ్ బై 2 చేయాలా 3 అవుతుంది. నెక్స్ట్ ఏంటి ప్లస్ డివైడెడ్ బై మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది -3. యా ఎవ్రీవన్ అర్థమైంది, అందరికీ అర్థమైంది కదా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. క్లియర్ చేస్తున్నా, అందరు రాసుకున్నారు కదా? ఓకే అట్లా రాసుకోండి మంచిది. ట్రై చేయండి చేయడానికి. -12 డివైడెడ్ బై 3 ఇంటూ -2 క్వశ్చన్ ఇది. చూద్దాం ఎట్లా వేస్తారు అంతా. -12 డివైడెడ్ బై 3 ఇంటూ -2 కాదు చేయండి అందరు. ఇదేంటి 2 ఆపరేషన్స్ వచ్చినాయి, డివిజన్ వచ్చింది మల్టిప్లికేషన్ వచ్చింది. ఓకేనా? ఫస్ట్ ఇది బాడ్మాస్ రూల్ ఫాలో కావాలా. -12 డివైడెడ్ బై 3 ఇంటూ -2 క్వశ్చన్. there is nothing to repeat here. I just gave a question for you. క్వశ్చన్ మాత్రమే ఇచ్చిన, రిపీట్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. చేయండి అంతా. సో ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి కదా. బాడ్ మాస్ అని రాసుకోండి ఫస్ట్. ఎందుకంటే డివిజన్ మల్టిప్లికేషన్ రెండు వచ్చినాయి అంటే రెండు ఆపరేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు బాడ్ మాస్ అని రాసుకోవాలా. ఓకే అది ఇక్కడ ఏమేమి ఉన్నాయి డిఎం అని ఉన్నాయి, డివిజన్ మల్టిప్లికేషన్, అవునా కదా? సో యూ హ్యావ్ టు రైట్ డిఎం. డిఎం అనేది రాయాలి, డివిజన్ మల్టిప్లికేషన్ డిఎం. సో డిఎంలో ఫస్ట్ ఏమొస్తుంది డివిజన్ వస్తుంది. ఓకే అంటే డివిజన్లో ఏమేమి ఉన్నాయా -12 డివైడెడ్ బై 3 అని ఉంది. అర్థమైందా? చూడండి ఇక్కడ అందరు చూడండి, అందరు తప్పు చేస్తున్నారు. -12 డివైడెడ్ బై 3 ఏమొస్తుంది ఫస్ట్ డివిజన్లో ఈ -12 అనేది ఉంది ఇక్కడ. ఓకేనా? -12 తీసుకోవాలి. -12 డివైడెడ్ బై 3 ఏమొస్తుంది అదన్నా చెప్పండి అందరు. -12 డివైడెడ్ బై 3 చార్ట్లో పెట్టండి. -12 డివైడెడ్ బై 3 మైనస్ డివైడెడ్ బై మైనస్ ఏమొస్తుంది -4. ఎగ్జాక్ట్లీ -4. నెక్స్ట్ ఏంటి ఇంటూ -2. అర్థమవుతుందా? ఇంటూ -2. అర్థమవుతుందా? సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అప్పుడు ప్లస్ అవుతుంది. తర్వాత ఏంటి 4 × 2 + 8. 8 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఇది ఇంకొకటి చేద్దాం ఆమె. 8 ఎగ్జాక్ట్లీ 8 ఇస్ ద ఆన్సర్. ఓకే సో ఇంకొకటి చేద్దాం. ఓకే ఓకే ఫైన్ చేద్దాం. క్లియర్ చేస్తున్నాయి అంతా. ఎవరైనా రాసుకోవాలంటే రాసుకోండి, 1 minute టైం ఇస్తున్నా, రాసుకోండి ఏదైనా పెండింగ్ ఉంటే. నెక్స్ట్ ప్రాబ్లం +5 × -5 ఈక్వల్స్ టు. రేపు కూడా మళ్ళీ ఇవే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. డౌట్ ఉన్న వాళ్ళు కూడా రేపు ఏం బాగా వరీ అవ్వకండి. డౌట్ ఉన్నది రేపు అసలు క్లియర్ చేసేస్తాం మొత్తం. ఓకేనా? ఇప్పుడైతే రెండు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి
Just a minute. $77 divided by 11 minus 9 into plus 2 into minus 3. ఈ రెండు ప్రాబ్లమ్స్ కొంచెం టఫ్ ప్రాబ్లమ్సే. ఇదైతే కొంచెం టఫ్ అయ్యిండొచ్చు మీకు, ఇదైతే ఈజీ సాల్వ్ చేయండి. ఓకే, -100 చూద్దాం. -100 రాదే, బాగా చెక్ చేసుకో ఒకసారి. బాడ్ మాస్ అని రాసుకున్నారు కదా ఫస్ట్. బాడ్ మాస్ అని ఎప్పుడు పక్కన రాసుకోవాలి. రెండు ఆపరేషన్ ప్లస్ మైనస్ ఇంటూ రెండు ఆపరేషన్లు వచ్చినాయి. ఓకే, రెండు ఆపరేషన్లు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు రైట్ బాడ్ మాస్. యా -45 వెరీ గుడ్ డిసిషన్. నెక్స్ట్ వచ్చేసి బాడ్ మాస్లో సో ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అడిషన్ మల్టిప్లికేషన్ ఉంది. ఓకేనా, ఇది నెంబర్స్. ఓకేనా, -20 అనేది నెంబర్స్, మైనస్ అనేది ఆపరేషన్ కింద వేయం. -5 అనేది కూడా నెంబర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి, ప్లస్ ఇంటూ ఉన్నాయి. ఓకే, అంటే అడిషన్ మల్టిప్లికేషన్ ఉంది. అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ ఏమొస్తుంది ఇక్కడ బాడ్ మాస్లో, ఎం వస్తుంది, మల్టిప్లికేషన్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమొస్తుంది, అడిషన్ వస్తుంది, ఏ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏది ఇప్పుడు చూడండి, సాల్వ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఏంటి, 5 ఇంటూ అంటే ఇంటూ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఎందుకంటే ఎమ్ ముందు వస్తుంది. సో -20 అట్లే పెడతా నెంబరు, ప్లస్ 5 ఇంటూ -5 ఎంత, 5 5 ఫస్ట్ 25 -25 అవుతుంది. 5 ఇంటూ -5 ఎంత, -25 అవుతుంది. ఓకే, నేను ఆల్రెడీ చెప్పిన ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి, అర్థమవుతుంది ఈ ప్రాబ్లం అందరికీ. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఓకేనా, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే -20 -45 అర్థమవుతుందా. అయిపోయింది 5 minutes, ఇంకా జస్ట్ 5 minutes. సారీ, -20 -25 అవుతుంది, అంటే -45 అవుతుంది. అర్థమవుతుందా ఈ ప్రాబ్లం, అందరికి అర్థమైంది కదా. అర్థం కాకపోయినా పర్లేదు, ఇది ఇట్లా రాసుకోండి, చెప్తాను. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేయండి. 77 డివిజన్ ఉంది, ఇక్కడ డి డివిజన్ ఉంది, ఏ అడిషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎం మల్టిప్లికేషన్ ఉంది. దీని ఆన్సర్ వచ్చింది ఎవరు అందరికి, ఇది కొంచెం ఈజీనే నాకు తెలిసి. 1 ఓకే, ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేయాలి, తర్వాత ఎం సాల్వ్ చేయాలి, తర్వాత ఏ వస్తుంది. ఓకే, అంటే డివిజన్ మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్. ఓకే, సో 77 డివైడెడ్ బై 11 అంతా 7 అవుతుంది. ప్లస్ తర్వాత ఏం చేయాలి, మల్టిప్లికేషన్ అంటే ప్లస్ 2 ఇంటూ ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేస్తే ఒక స్టెప్ రాసేద్దాం. సో 2 ఇంటూ -3 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ అంటే ఇది చేయాలి. సో 7 ప్లస్ 2 ఇంటూ -3 ఏమవుతుంది, -6 అవుతుంది. ఇట్లా బ్రాకెట్ వస్తుంది అనమాట. వెన్ దెర్ ఆర్ లైక్ ఏంటంటే 2 ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మైనస్ ప్లస్ అంటే ఇక్కడ -6 ప్లస్ -6 అని ఉంది కదా. ప్లస్ -6 అంటే ఇక్కడ ఒకటి ఏదో ఒకటి బ్రాకెట్లో పెట్టు, అంటే -6 అనే నెంబర్ని బ్రాకెట్లో పెట్టాలి. అప్పుడు ఏమైతే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఓకే, 7 - 6 = 1. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఒక డౌట్ ఉంటే రైజ్ యువర్ హ్యాండ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సార్ వన్. ఓకే,